నమస్కారం అండ్ వెల్కమ్ టు హోమ్ కుకింగ్. ఇవాళ మనం చూడబోయే స్పెషల్ రెసిపీ చికెన్ మిర్చి బజ్జీ. ఇది పేరు వింటుంటేనే మనకి నోరంతా ఊరిపోతుంది. ఇది ఎట్లా చేయాలో చూద్దాం. మొదటిగా ఒక ప్రెషర్ కుక్కర్లో 200 గ్రామ్ చికెన్ వేసి కొంచెం నీళ్లు పోసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ పెప్పర్ ఇవన్నీ వేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. చికెన్ ఉడికినాక ఎముకల్ని తీసేసి చికెన్ ముక్కల్ని షెడ్ చేసి సెపరేట్గా పెట్టుకోండి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది, పచ్చిమిర్చి 1, అల్లం ముక్క, చిన్నుల్లిపాయలు అవన్నీ వేసేసి ఇది ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. 1 కప్పు టొమాటో ముక్కలు కూడా వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోండి. సగం టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, సగం టీ స్పూన్ గరం మసాలా, కావాల్సినంత ఉప్పు వేసి బాగా కలిపేయండి. ఈ చికెన్ ముక్కల్ని కూడా దాంట్లో వేసి బాగా కలిపేయండి. కలిపినాక చికెన్ ఉడకపెట్టిన నీళ్లు దాంట్లో బాగా ఫ్లేవర్ ఉంటుంది, అది కూడా దాంట్లో పోసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి ఈ చికెన్ అంతా బాగా కలిపేసి ఒక పక్క పెట్టండి. ఈ బజ్జీ మిర్చీల్ని తీసుకొని మధ్యలో ఒక కట్ చేసేసి ఆ లోపల ఉండే గింజల్ని తీసేయండి. తీసేస్తే మీకు ఈ స్టఫింగ్ పెట్టచ్చు. అన్ని మిర్చీల్ని రెడీ చేసి పెట్టుకోండి. ఒక మిర్చిలో చికెన్ స్టఫ్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకోవాలి. 2 కప్పులు శనగపిండి, కొంచెం ఉప్పు, చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, కొంచెం వాము, కొంచెం నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోండి. బజ్జీలకి వేసే పదానికి కలిపి పెట్టేయండి. ఒక బాండీలో నూనె పోసుకొని నూనె వేడెక్కినాక చికెన్ స్టఫ్ చేసిన మిర్చిని ఈ పిండిలో ముంచి ఈ వేడి నూనెలో వేయాలి. వేస్తే మీకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసి తీసి పెట్టండి. ఇలానే అన్ని మిర్చీల్ని డీప్ ఫ్రై చేసి మీరు పెట్టుకోండి. ఇవి అట్లానే వేడివేడిగా మీరు తినచ్చు. కెచప్తో కానీ ఒట్టిగా కూడా తినచ్చు. చాలా రుచిగా ఉంటాయి. అందరికి ఇంట్లో బాగా నచ్చుతాయి. సో చికెన్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసాం కదా. సో మీరు మార్కెట్లో కొంచెం మిర్చీలు దొరికితే తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి రుచి చూడండి. డెఫినెట్గా అందరికీ ఇంట్లో బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఇది మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on Amazon and 21 Frames.